విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. గతంలో లాగానే రేషన్ షాపుల ద్వారా రేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తామని కూడా తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా రాష్ట్రమంతా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేశామన్నారు. గతంలో జగన్ పెట్టిన రేషన్ వ్యాన్ల ద్వారానే అధిక శాతం రేషన్ అక్రమ రవాణా జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. వ్యాన్లు పెట్టారు, ఇంటింటికి సరఫరా అన్నారు. చాలా మంది మహిళలు ఎండలో నిలబడి విసుక్కున్న సందర్భాలు కూడా మేము గత 5 ఏళ్ళు. అంతేకాదు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అవసరాలకి 2 రోజులు ఊరు వెళ్ళిపోతే వాళ్ళకి బియ్యం, రేషన్ కార్డు బంధు, బియ్యం బంధు అన్ని కూడా బంధు. ఈ రోజున వాళ్ళు డీలర్ గారి దగ్గరికి ఇస్తే గతంలో అనేక సంవత్సరాలకు ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు 15 రోజుల్లో ఏదో ఒక సమయం వాళ్ళకి అవకాశం ఉన్న సమయం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు వాళ్ళు రేషన్ వాళ్ళకి ఇంటికి చేరు. ఇక వాళ్ళు అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. వికలాంగులు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరైతే వికలాంగులు వయసు మళ్ళిన వారిని గుర్తించి 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగా మొట్టమొదటి రోజే వాళ్ళకి బియ్యం సరఫరా, పంచదార సరఫరా అన్ని కూడా చేసేస్తాం. క్వాలిటీ చూసాం. గత 9 నెలల నుంచి వస్తున్న క్వాలిటీకి గత ప్రభుత్వంలో వస్తున్న క్వాలిటీకి మనం ఒకసారి ఆలోచన. చక్కటి ఫ్రెష్ గా ఒక రైస్ మిల్లో కూర్చుంటే ఏ వాసన వస్తుంది. ప్రతి గుప్పిట్లోనూ మనం చూస్తే 2-3 మెడికేటెడ్ ఏదైతే విటమిన్స్ తో బాగా కలిపి వాటిని గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే అందరికి కూడా ఆరోగ్య